హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 41 మధురాక్షస సంహారము. ఆ విధంగా సంతోషపడ్డ బ్రహ్మదేవుడు కశ్యప ప్రజాపతిని దగ్గరికి పిలిచి, నాయనా, నువ్వు కూడా మంచి విస్తారమైన యజ్ఞం ఒకటి చేస్తే బాగుంటుంది అని ప్రోత్సహించాడు. ఆ మాటలు విన్న దేవజాతుల వారు కొంతమంది, ఈ మానవ జాతి వాడు ముందుగా యజ్ఞం చేయటం దేనికి, దేవజాతి వారం మేమే చేస్తాం అంటూ అహంకారంగా మాట్లాడసాగారు. అది చూసి దైత్య దానవ రాక్షస జాతుల్లోని కొంతమంది వీరులు, మీకంటే మేమే గొప్ప వీరులం, మేమే ముందు యజ్ఞం చేస్తాం అంటూ ముందుకు త్రోసుకు వచ్చారు. యజ్ఞకాంక్ష కాస్త వాదులాటగా మారింది. వాదులాట త్రోపులాటలోకి వచ్చింది. త్రోపులాట బాహుయుద్ధంలోకి వచ్చింది. ఆ యుద్ధం ఒకరినొకరు ప్రాణాలు తీసుకునేదాకా వచ్చింది. ఈ దశలో అక్కడుండే మహర్షులు, యోగులు మొదలైన పెద్దలు ఈ పోట్లాటకు అడ్డం పడి రెండు పక్షాలను శాంతింపచేద్దామని ప్రయత్నం చేసిన దేవ దానవ జాతుల వారు ఆ ముసలి వాళ్ళని పక్కకు తోసేసి ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకొని రెండు పక్షాలలోనూ చాలా మంది మరణించారు. ఈ హడావిడికి అక్కడ ఉన్న భూమే కంపిస్తోందా అన్నట్టుగా గడగడలాడిపోయింది. ఈ గందరగోళం ఇలా జరుగుతూ ఉండగా ప్రహ్లాదుడు అనే రాక్షసుడు మధువు అనే మరో రాక్షసుని దగ్గరికి పిలిచి అతని చెవిలో ఏవో మంతనాలు చేశాడు. ఆ మంతనాలు విన్న దగ్గర నుంచి మధు రాక్షసుడి కళ్ళు ఉగ్రమైపోయాయి. సహజంగా మధు రాక్షసుడు మంచివాడే. ఇతని కళ్ళు తేనె రంగులో ఉంటాయి కనుక ఇతన్ని మధువు అనే పేరు వచ్చింది. వ్యక్తి స్వభావం కూడా తేనెలాగా మధురమైనదే. కానీ ప్రహ్లాదుడి పుట్రేపులతో మధురాక్షసుడికి ఇంద్ర పదవి మీద ఆశ పుట్టి కళ్ళు పైకెక్కి ఒక్కసారిగా దేవేంద్రుడి మీద విరుచుకుపడి అతన్ని ఉక్కిరి బుక్కిరి చేసి అతని నడుము చుట్టూ ఇనుప గొలుసులు వేసి ఒక కొండ శిఖరానికి గట్టిగా బంధింపచేశాడు. మధురాక్షసుడికి బలగర్వం ఇంకా క్రిందికి దిగక దగ్గరలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి, దమ్ముంటే నాతో యుద్ధానికి రా అని సవాలు విసిరాడు. ఈలోగా దైత్య దానవ రాక్షస జాతులలోని విభేదాలు ఏర్పడి వారు రెండు వర్గాలుగా చీలిపోయి అందులో ఒక వర్గం వారు మధు రాక్షసుడి మీద తిరగబడ్డారు. రెండవ వర్గం వారు వారి మీద యుద్ధానికి ఉరికారు. ఈ సన్నివేశాన్ని గమనించిన బ్రహ్మదేవుడు యక్షులను గంధర్వులను ఒక పక్కకు పిలిచి, మీరు సమ్మోహాన్ని కలిగించే గాన విద్యలో నిపుణులు కదా, మీరు తక్షణమే మీ వాద్యాలతో సహా గానాలు మొదలు పెట్టండి. వాటి ద్వారా ఈ రాక్షస జాతి వారి ఏకాగ్రత భంగం చేయండి అని ఆజ్ఞాపించాడు. దీనితో రెచ్చిపోయిన యక్ష గంధర్వులు ఒక ప్రక్క యుద్ధం జరుగుతుంటే మరో ప్రక్క రకరకాల వాద్యాలతో గానాలు మొదలు పెట్టారు. వారు అలా రెచ్చిపోయి గానం చేసేసరికి మధురాక్షసుడి ఏకాగ్రత నిజంగానే దెబ్బతిన్నది. అతడు యుద్ధం మాట కొద్దిగా మర్చిపోయి ఈ సంగీతాలకు తాళం వేస్తూ తల ఊపుతూ అడుగులు వేయసాగాడు. దాంతో యుద్ధ సంరంభం కొంచెం ఆగింది. ఈ సందు చూసుకుని మహర్షులు, బ్రహ్మదేవుడు అక్కడి నుంచి మాయమైపోయారు. విష్ణుదేవుడు మాత్రం మధురాక్షసుడికి కనిపించేటట్లుగా మందర పర్వతం వైపుకు పరుగులు తీశాడు. ఇది గమనించిన మధురాక్షసుడికి మత్తు దిగి ఉలిక్కిపడి విష్ణుదేవుడి వెంట పడ్డాడు. అలా వెంట పరిగెత్తిన మధురాక్షసుడు మందర పర్వతం మీద శ్రీ మహావిష్ణువును పట్టుకొని బలంగా ఒక గుద్దు గుద్దాడు. ఆ గుద్దుకు విష్ణుదేవుడు విషమంతా కూడా చలించలేదు. మొదటి దెబ్బ మధురాక్షసుడే కొట్టాడు కనుక విష్ణుదేవుడు కస్సుమని తన పిడికిలితో మధురాక్షసుడి గుండెల మీద గట్టిగా పొడిచాడు. ఆ దెబ్బకు మధురాక్షసుడి కళ్ళు తిరిగి అతడి నెత్తురు కక్కుకుంటూ మోకాళ్ళ మీద కూలబడ్డాడు. మరో దెబ్బ వేస్తే మధురాక్షసుడి పని అయిపోయి ఉండేదే. కానీ అతడికి బాహుయుద్ధం అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అతడు కొంచెం తేరుకునే వరకు విష్ణుదేవుడు మౌనంగా నిలబడిపోయాడు. కొద్దిసేపట్లోనే మధురాక్షసుడు తేరుకొని మరింత అక్కసుతో విష్ణుమూర్తిపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరి మధ్య అద్భుతమైన బాహుయుద్ధం చాలాసేపు కొనసాగింది. గెలుపు ఎవరిదో చెప్పడం కష్టంగా ఉంది. ఇద్దరి ఒళ్ళు గాయాలై నెత్తుటి వరదలుగా ఉన్నాయి. రెండు మదగజాలు కొట్టుకున్నట్లుగా, ఆకాశంలో డేగలు కొట్టుకున్నట్లుగా వాళ్ళు ఆపు లేకుండా మల్ల యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ సన్నివేశాన్ని ఆకాశంలో నుంచి గమనిస్తున్న సిద్ధులు అనే దేవజాతుల వారు మహావిష్ణువు యొక్క బలవృద్ధి కోసమై శ్రీ మహావిష్ణువును వినిపించేలాగా
అద్భుతమైన స్తోత్రాలు చేయసాగారు. ఈ సందర్భంగా ఇక్కడ హరివంశ పురాణంలో భవిష్య పర్వంలో 26వ అధ్యాయంలో సుమారు 20 శ్లోకాలు గల అద్భుతమైన విష్ణు స్తోత్రం ఒకటి ఉంది. వేద మంత్రార్థమయము తత్వరహస్యమయము అయిన ఈ అద్భుత స్తోత్రాన్ని వినేసరికి విష్ణుమూర్తికి ఉత్సాహం పెరిగి పూర్వం ఒకానొక కల్పంలో తాను ధరించిన హయగ్రీవ అవతార స్వరూపాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ రూపం సర్వవేదమయం, అంతేకాక సర్వదేవమయం కూడా. ఆ రూపం యొక్క శిరస్సులో మహాదేవుడు ఉన్నాడు, హృదయంలో బ్రహ్మ ఉన్నాడు. సూర్యకిరణాలన్నీ ఆ రూపానికి రోమాలుగా ఉన్నాయి. సూర్యచంద్రులే ఆ రూపానికి కన్నులు. పిక్కలలో వసువులు, సాధ్యులు, మరుత్తులు, వరుణులు ఉన్నారు. రకరకాల సంధి బంధాలలో దేవతలు అంతా ఉన్నారు. అగ్నిహోత్రుడే ఆ రూపానికి నాలుక. ఆ వాక్కులలో సత్య స్వరూపురాలైన సరస్వతి దేవి ఉంది. ఇటువంటి ఈ అద్భుతమైన రూపాన్ని ధరించిన విష్ణుమూర్తి ఒక్కసారిగా పెరిగిపోయి ఆ మధురాక్షసుణ్ణి తన 2 చేతులలోకి తీసుకుని తడిసిన దూదిని పిండినట్టుగా పిండేశాడు. అలా పిండడం వల్ల మధురాక్షసుడిలో ఉన్న కొవ్వంతా మహానదుల దారలలాగా ప్రవహించి భూమి మొత్తాన్ని కప్పివేసింది. కొవ్వును సంస్కృతంలో మేధస్సు అంటారు. మేధస్సు చేత ఆవరించబడిన కనుక భూదేవిని అప్పటి నుంచి మేదిని అనే పేరు వచ్చింది. ముఖ్యంగా రాక్షస జాతుల వారు ఈ పేరును ఎక్కువ ప్రచారం చేశారు. ఈ విధంగా మధురాక్షస సంహారం జరిగేసరికి బ్రహ్మదేవుడి యజ్ఞం జరిగిన పుష్కర తీర్థం దగ్గర సమావేశమై ఉన్న దేవజాతుల వారు, ఋషి జాతుల వారు అందరూ కూడా ఆనందంతో నాట్యాలు చేశారు. అప్పటికి పర్వతాలకి రెక్కలు ఉండేవి కనుక ఈ వార్త విన్న ప్రధాన పర్వత దేవతలు అంతా మేఘాలలాగా ఆకాశంలో ఎగురుతూ వచ్చి మేరు శిఖరం చుట్టూ వాలారు. అన్ని పర్వతాలు ఒకే చోట చేరటంతో ఆ ప్రాంతమంతా నూతన వసంత శోభతో కలకలలాడింది. ఈ శుభ సందర్భంలో శ్రీ మహావిష్ణువు అక్కడ మధువాహిని అనే నూతన నదిని ఆవిష్కరింపచేశాడు. చుట్టుప్రక్కల ఉన్న శిఖరాలలో నుంచి ఆ మహానది ప్రవహించి చివరికి అక్కడ ఉన్న పుష్కర తీర్థంలోనే కలిసిపోయింది. ఈ మధువాహిని నది సరస్వతీ నది నుంచి ఆవిర్భవించి మరు తీర్థాన్ని దాటి బ్రహ్మక్షేత్రమైన పుష్కర తీర్థంలోకి ప్రవహించింది. జనమేజయ, నేను చేస్తున్న వర్ణనను బట్టి నా సంకేత భాష నీకు అర్థమవుతోందనుకుంటా. ఇక్కడ మధువాహిని నది అంటే మామూలు నది అనుకుంటావేమో. బ్రహ్మానంద రస ప్రవాహమే మధువాహిని నది. నది అనేది పర్వతాన్ని చీల్చుకొని బయటకి వస్తుంది. ఇక్కడ పర్వతం అంటే అహంకారం. దీనిని చీల్చే ద్వారమే గురువు. ఆ గురువు యొక్క అనుగ్రహం చేతనే బ్రహ్మానంద సిద్ధి లభిస్తుంది. అందుకనే ఈ మధువాహిని నది బ్రహ్మక్షేత్రమైన పుష్కర తీర్థంలో కలిసిందని నేను చెప్పాను. ఈ మహానదిని దర్శించాలంటే తపోమయమైన చిత్తంతోనే దర్శించాలి. ఎందుకంటే ఆ నది యొక్క యథార్థ స్వరూపం చిన్మయ పరబ్రహ్మమే అని నీకు చెప్పాను కదా. జనమేజయ, ఆ సందర్భంలో శ్రీమన్నారాయణ భగవానుడు అక్కడ ఉండే సాధకులకు తన పరతత్వాన్ని ఇలా ఉపదేశించాడు. ఓ జీవులారా, పంచభూతమయమైన శరీరంలో కూరుకుపోయి దేహేంద్రియాదులే తాననుకునే జీవుడు తనలోనే అంతర్యామిగా ఉన్న నన్ను గుర్తించలేకుండా ఉన్నాడు. అలాంటి వారి కోసమే నేను రామకృష్ణాది అవతారాలను స్వీకరిస్తున్నాను. అలా నానా రూపాలలో ఉన్న నన్ను పూజ, జప, ధ్యానాదుల ద్వారా ఉపాసన చేసిన వారు పాపరహితులై వారిలోని అంతర్యామిగా ఉన్న నన్ను గుర్తించగలుగుతారు. ధర్మ మార్గంలో ఉండి స్వర్గాది పరలోక కాంక్షను వదిలిపెట్టి యోగ మార్గంలో 7 చక్రాలను అధిరోహణ చేయగలిగిన ఉత్తమ సాధకులు మాత్రమే నన్ను పొందగలుగుతారు. రాజులు యుద్ధాలను ఎంత తీవ్రమైన తమకంతో చేస్తారో, చేసి గిరిదుర్గాలను గెలుచుకుంటారో, అలాగే సాధకులైన వారు అంత తీవ్ర ఆసక్తితో ఈ మేరు శిఖరం మీదికి ఎక్కి, అనగా వెన్నెముక చివర ఉన్న సహస్రార పద్మం మీదికి చేరి అక్కడ కేవలం నా కోసం సాధన చేయాలి. అలాంటి వారికే నేను దొరుకుతాను. అలా కాకుండా ఇన్ని మెట్లెక్కి కూడా కామ సంకల్పాలలో పడిపోయిన వారు స్వర్గ సుఖాలనే అందుకోగలుగుతారు, కానీ నన్ను అందుకోలేరు. నా భక్తులైన వారు నేను చెప్పిన ఈ తత్వ విద్యను అభ్యసిస్తూ ఈ పుష్కర తీర్థంలోనే నానా విధాలైన వ్రతాలను ఆచరిస్తూ ఆ ప్రక్రియలో తమ శరీరం రాలిపోయినా లెక్క చేయరు.
అలాంటి ఏకాగ్రత కలవారే ఉత్తమమైన గౌరీ సిద్ధిని అందుకోగలరు. గౌరీ సిద్ధి అంటే గురువుల ఉపదేశం వల్ల లభించే పరతత్వ సిద్ధి. ఈ సిద్ధినే గౌరీమాత అని కూడా అంటారు. ఈ సాధనలో పొరపాటు పడి గురువుపదేశం వల్ల లభించిన యోగ సిద్ధులను ప్రదర్శించుకుంటూ తిరిగే వారికి నా స్వరూపం అందదు. జ్ఞానయోగ సాధకులైన వారు విశ్వవ్యాపి అయిన పరమాత్మను అనుసంధానం చేసుకునేందుకు 6 విధానాలు ఉన్నాయి. అవే విరాట్ పురుషుడు, సూత్రాత్మ, అంతర్యామి, సర్వవ్యాపి, సర్వదర్శి, సర్వదారి అనే పరమాత్మ రూపాలు. వీటినే 6 జ్ఞానాభిసంధులు అంటారు. వీటినే 6 సంయమ స్థానాలు అంటారు. ఈ స్థానాలు 6ంటిని గెలిచిన సాధకుడు పాంచభౌతిక శరీర బంధం నుంచి విముక్తి పొందుతాడు. రాజ్యంలో శాసనం ఉల్లంఘనం చేసిన పౌరులు రాజుగారికి అపరాధ రుసుము చెల్లించి శిక్ష నుంచి బయటపడుతూ ఉంటారు. అలాగే సాధనలో అపరాధాలు చేసేవారు నిస్వార్థమైన దానాలు చేసి తమ పాపాల నుంచి బయటపడుతూ ఉండాలి. అందుచేత సాధకులకు దానం చాలా ముఖ్యం. అలాగే ఇప్పుడు బ్రహ్మదేవుడు చేసినట్లుగా యజ్ఞాలను మళ్ళీ మళ్ళీ ఏకాగ్ర బుద్ధితో చేసే వాళ్లకు కూడా నా సాన్నిధ్యం లభిస్తుంది అని. జనమేజయ, శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన గౌరీ సిద్ధిని గురించి బాగా భావన చెయ్యి. నేను కూడా సమస్త లోకహితం కోసం ఆ గౌరీదేవికి నమస్కరిస్తున్నాను. ఈ సిద్ధ గౌరీ తత్వం నిత్య సత్యమే అయినప్పటికీ జ్ఞానహీనులకు రవ్వంత కూడా దొరకదు. ధర్మబుద్ధితో చిత్తశుద్ధితో స్వల్పమైన సాధన చేసినా కూడా ఆ సాధన మాత్రం నిష్ఫలం కాదు. సాధకులకు పై జన్మలోనైనా సిద్ధి లభించి తీరుతుంది. దేవతల శక్తి సంపాదన విధానాలు. జనమేజయ, ఈ విధంగా తత్వబోధ చేసిన విష్ణు భగవానుడు తపస్సు చేసే విధానాలను కూడా స్వయంగా ఆచరించి చూపించాలని, దాని ద్వారా దేవ దానవ ముని గణనాదులకు సమమైన బుద్ధితో మార్గదర్శనం చెయ్యాలని సంకల్పించాడు. అందుచేత ఆయన వెనువెంటనే అక్కడ ఉన్న ఒక ఎత్తైన శిఖరానికి చేరి అక్కడ ఒంటి కాలి మీద నిలబడి 2 చేతులు పైకి ఎత్తుకొని మనస్సును సమాధిలోనికి ఆకర్షించుకొని ఏకదాటిగా 10,000 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా తపస్సమాధిలో ఉండిపోయాడు. అది చూసి చంద్రుడు ఉత్తేజితుడై ఒంటి నిండా భస్మం పూసుకొని తను కూడా అటువంటి తపస్సే చెయ్యాలని ప్రయత్నం ప్రారంభించి 9,000 సంవత్సరాల పాటు తపస్సు చేయగలిగాడు. ఈ తపశ్శక్తి వల్లనే ఉత్తరోత్తర కాలంలో చంద్రుడు జీవుల మనస్సులకు అధిపతి అయి తేజోమండల రూపధారి అయి ఆకాశంలో ప్రకాశించడం మాత్రమే కాక అనేక దివ్య రూపాలను కూడా స్వీకరించి అనేక మహాకార్యాలను ఆచరించగలిగాడు. ఇక మహాదేవుడు ఒక వృషభ రూపాన్ని ధరించి తన ముందు కాళ్లను పైకి ఎత్తుకొని ఘోరమైన నియమాలతో తీవ్రమైన తపస్సు మొదలుపెట్టి 9,100 సంవత్సరాలు సమాధి దీక్షలో ఉండిపోయాడు. ఆయన అలా ఊపిరి బిగబట్టి కుంభక దీక్షలో ఉండగా లోపల ఉన్న వాయువు గడ్డకట్టిపోయింది. అలా గడ్డకట్టిన వాయువును మహాదేవుడు ఒక త్రేనుపు రూపంలో బయటకు కక్కేశాడు. ఆ త్రేనుపులో నుంచి వెలువడ్డ వాయువు దగ్గరలో ఉన్న నీళ్ల మీద పడి నురుగుగా మారింది. నురుగు అంటే అది తడి కాదు, పొడి కాదు, గాలి కాదు, నీరు కాదు, వీటన్నిటి సమ్మేళనం. అటువంటి ఆ నురుగు అప్పటి నుంచి నీళ్ల మీద తేలి ఆడుతూ జీవించసాగింది. ఆ నురుగు యొక్క ఉత్పత్తికి మూల కారణమైన వాయువు అక్కడితో ఆగలేదు. అది ఆకాశంలోకి ఎగిసిపడి మేఘాల రూపాన్ని పొంది అక్కడ జల బిందువులతోనూ సూర్య కిరణాలతోనూ కూడా సంయోగాన్ని సంపాదించుకొని వాయు జల సూర్య కిరణాల సంఘర్షణ వల్ల క్రమక్రమంగా వర్షాధారలుగా భూమి మీదకు దిగింది. ఆ తరువాత ఆ వాయుదేవుడు కూడా తపోదీక్షను స్వీకరించి 1000 సంవత్సరాల పాటు తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇక అగ్నిదేవుడు జటలు ధరించి తపోదీక్ష పూనుకొని 3000 సంవత్సరాల పాటు నిరాహారంగా సమాధిలో ఉండిపోయేసరికి ఆయన శిరస్సు నుంచి ఒక నూతన తేజోమండలం ఆవిర్భవించింది. అది సరాసరి స్వర్గలోకంలోకి వెళ్ళిపోయింది. అది ఆకాశంలో ఉన్న సూర్యమండలం కన్నా తనకి మూలమైన అగ్నిదేవుడి కన్నా కూడా ఎక్కువ తేజోవంతంగా ఉంది. ఆ తేజస్సు యొక్క ప్రభావం వల్ల స్వర్గలోకంలోని అంధకారం పారిపోయి భూలోకానికి చేరింది. అనగా
భూలోకంలో సకామ సాధకులు పరలోకాలకు ప్రయాణం చేసే ధూమ మార్గంగా మారింది. ఆకాశంలో ప్రకాశించే సూర్యదేవుడు తేజో విషయంలో ఇతర జీవులందరినీ మించిపోయి ఉంటాడు. కానీ బ్రహ్మజ్ఞాన సాధకుల విషయంలో మాత్రం వారి తేజస్సును సూర్యుడు అతిక్రమించలేడు. అంటే వారు రాత్రి కాలంలో మరణించినా కూడా వారికి సూర్యకిరణాలలోని అర్చిరాది మార్గం ద్వారా ప్రయాణం జరిగే మోక్షమే లభిస్తుంది. అయితే ముఖ్య విషయం ఏమిటంటే సకామ సాధకులకు ఈ నియమం వర్తించదు. వారు పగలు మరణించినా సరే ధూమ మార్గంలో ప్రయాణం చేసి పితృలోకానికి చేరవలసిందే. జనమేజయ, సూర్యుడి ప్రసక్తి వచ్చింది కనుక పుష్పమిత్రుడనే ఒక మహా సూర్యోపాసకుడి విషయం నీకు చెబుతాను. ఈ పుష్పమిత్రుడు ఒక యక్షుడు, అనేక దివ్య శక్తులు కలవాడు. ఇతడు కూడా పుష్కర క్షేత్రంలో మహేంద్రగిరి దగ్గర తీవ్రమైన తపస్సు మొదలు పెట్టాడు. ఇతడి తపస్సులో విశేషం ఏమిటంటే ఇతడు అనేక రూపాలను ధరించి అన్ని రూపాలతోనూ ఏకకాలంలో సూర్యోపాసన మొదలు పెట్టాడు. అందులో భాగంగా నేలపై మోకాళ్ళ మీద కూర్చొని శిరస్సు పైకెత్తి కళ్ళు తెరిచి తన దృష్టిని సూర్యమండలం మీద కేంద్రీకరించాడు. అలా కేంద్రీకరించడం వల్ల అతడికి సూర్యమండలం చుట్టూ ఒక కాంతి వలయం ఉన్నట్టుగా కనిపించసాగింది. మధ్యలో ఉన్న సూర్యబింబం ఒక గుండ్రని అద్దంలా కనిపించింది. ఇలా 1000 సంవత్సరాలు ఏకదాటిగా సూర్యోపాసన చేసేసరికి అతడికి తపస్సిద్ధి లభించింది. కానీ తన యక్ష జన్మకు కారణమైన పుణ్యఫలం వల్ల తను స్వర్గలోక సుఖాలను అనుభవిస్తే కానీ తనకు పై జన్మ అందదని అతడికి అర్థమైంది. అందువల్ల అతడు తన తపస్సును ఆపి మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళి అప్సరసలతో క్రీడించి తన పాత పుణ్యాన్ని ఖర్చు చేసుకొని అప్పుడు అతడు పై జన్మలో యక్షులకు, గూహ్యకులకు, కిన్నర్లకు కూడా అధిపతి అయిన కుబేరుడిగా జన్మించాడు. ఇక నాగజాతిలో శ్రేష్ఠుడైన వాసుకి కూడా ఇతర దేవతలతో పాటు అక్కడే గొప్ప తపస్సు చేశాడు. అది చూసి ఆదిశేషుడు కూడా తపస్సు మొదలు పెట్టాడు. అయితే ఇతడి తపశ్చర్య మామూలు పద్ధతిలో కాకుండా విశేషంగా సాగింది. ఇతడు ఒక పెద్ద చెట్టెక్కి ఒక కొమ్మను చుట్టుకొని క్రిందికి వ్రేళ్లాడుతూ 1000 ఏళ్లు తపస్సు చేశాడు. అలా చేసేటప్పుడు ఇతడిలోని విషమంతా ఇతడి నాలుకల ద్వారా బొట్లు బొట్లుగా క్రింద పడి భూమి మీద పెద్ద విషరాశి ఏర్పడింది. దాని ప్రభావం వల్ల మానవ లోకంలోని సాధకులలో క్రోధము, ఉగ్రత్వము పెరిగి వాళ్ళ తపస్సులన్నీ చెడిపోవడం మొదలైంది. అంతేకాక ఈ విషరాశి యొక్క తేజస్సు భూమి మీద వివిధ సర్పాలలో ప్రవేశించి వాటి ద్వారా మానవులకు హాని కలిగిస్తుంది. ఈ విషయాలను గమనించిన బ్రహ్మదేవుడు సర్ప విష పరిహారం కోసం గరుడ మంత్రాన్ని సృష్టి చేశాడు. ఆ మంత్రాన్ని, దాని ఉపాసనా విధానాలను గురువుల ద్వారా ఉపదేశం పొంది గరుడోపాసన చేసే వారికి విష సర్పాల భయం తొలగడమే కాకుండా ఇంద్రియాలను కలుషితం చేసే క్రోధాది దుర్గుణాల నివారణ కూడా జరుగుతుంది. జనమేజయ, ఈ మంత్రం రహస్యమైంది కనుక దీనికి నీకు నేను తత్ర శాస్త్రోక్తమైన సంకేత భాషలో చెబుతున్నాను. దాని వివరాలను గురువుల ద్వారా తెలుసుకొని నువ్వు కూడా ఉపాసన చెయ్యవచ్చు. భూమిలో ఉండే రంధ్రాలలోకి అధోముఖంగా ప్రయాణం చేసే సర్పాలు ఎటువంటివో ద్వేష క్రోధాదుల వెంట పరుగులు తీసే ఇంద్రియాలు కూడా అటువంటివే. అందుకనే ఈ గరుడ మంత్రం కేవలం విష నివారణకు మాత్రమే కాక తపస్సాధకుల మనశ్శుద్ధికి కూడా పనిచేస్తుంది అని గమనించు. ఇక పర్వత జాతిలో హిమవంతుడు కూడా ఈ పుష్కర క్షేత్రంలోనే తపస్సు చేశాడు. ఇతడు విశేషించి హేమంత శిశిర ఋతువులలో ఆ పుష్కర తీర్థంలోని జలంలో మునిగి పాదాలను నేలకు ఒత్తిపెట్టి చేతులను మాత్రం నీటిపైకి ఎత్తి 1100 సంవత్సరాలు అఖండంగా తపస్సు చేశాడు. ఇతడు నీళ్లలో తపస్సు చేస్తుంటే ఇతడి జుట్టు నీళ్ల మీద తేలేది. ఆ జుట్టులో చేపలు ఆడుకునేవి. అంటే ఇతడు జలస్తంభన విద్యాపూర్వకంగా తపస్సు చేశాడు. ఇక భూమి దేవత పుష్కర తీర్థంలో తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సు రకరకాల మెలికలు తిరిగి సృష్టిలో రకరకాల మార్పులు తెచ్చింది. ఆ వివరాలు చెబుతాను. భూదేవి తపస్సు మొదలుపెట్టే ముందు వివిధ పుణ్యతీర్థాలకు వెళ్ళి అన్నిటిలోనూ పుణ్య స్నానాలు చేసి చివరికి బ్రహ్మగారి పుష్కర తీర్థానికి వచ్చింది.
ఇక్కడ కూడా స్నానం పూర్తి అయినాక ఇక్కడే తపస్సులో మునిగిపోయింది. అలా చాలా కాలం ఉండగా భూమిలోని జలమంతా గడ్డకట్టి ఆ మంచుగడ్డ చంద్రమండలంలోనికి ప్రవేశించింది. ఇది జరుగుతూ ఉండగానే భూమిలోని మరికొంత జలాన్ని సూర్యుడు తన కిరణాలతో పైకి పీల్చుకోసాగాడు. ఆ కిరణాలతో పాటు భూమి కూడా సూర్యుడి వైపు పైకి ఆకర్షింపబడింది. అలా ఆమె ఆకాశంలోకి పైకి వెళ్తున్నా కొద్దీ ఆమెలో నుంచి ఒక క్రొత్త నది ఆవిర్భవించింది. ఆ నదే ఆకాశగంగ. ఇలా ఆకాశగంగ జన్మించినాక భూదేవి చంద్రుడి యొక్క రూపాన్ని పొందింది. క్రొత్తగా పుట్టిన గంగాదేవి తను కూడా పుష్కర తీర్థానికి వచ్చి అక్కడ తపస్సు మొదలుపెట్టింది. ఈలోగా భూదేవిలో నుంచి సరస్వతీ నది అనే మరొక క్రొత్త నది పుట్టింది. ఈ నది మేరు శిఖరం నుంచి మందర పర్వతం దాకా ప్రవహిస్తూ తన తరంగ ధ్వనుల ద్వారా 4 వేదాలను గానం చేయడం మొదలుపెట్టింది. ఈ వేదగానం తపోమయమైన ఏకాగ్ర చిత్తం ఉన్నవారికి మాత్రమే వినిపిస్తుంది, ఇతరులకు వినిపించదు. ఆ విధంగా సరస్వతీ నది సలక్షణంగా చతుర్వేద గానం చేస్తుంటే ఆ నది తీరంలో ఉన్న ఉత్తములైన మహర్షులు అంతా ఆ గానాలను అందుకొని వారు కూడా ఆమెతో కలిసి గానం చేయటమే కాక తమ శిష్యులను కూడా ఆ వేద గానాలను బోధించసాగారు. ఇలా సరస్వతీ నదీ దేవత వేదగానం చేస్తూ ఉండగా మధ్య మధ్యలో పరబ్రహ్మను ప్రతిపాదించే ఉపనిషద్భాగాలు వచ్చాయి. అవి వచ్చేసరికి ఆమె గానం ఆపేసి మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే పరబ్రహ్మతత్వం అనేది మాటలకు అందే విషయం కాదు. అందుకనే ఆ వేదాంత ఘట్టాలు వచ్చినప్పుడు ఆమె శబ్దోచ్చరణను ఆపేసి తన మౌన బోధతోనే మహర్షులకు పరబ్రహ్మతత్వాన్ని అందించింది. అయితే కొందరు మహర్షులు ఈ మౌన భాషను అందుకోలేకపోయారు. అందువల్ల వారి కోసం సరస్వతీదేవి లక్షణావృత్తి అనే పద్ధతిని ఆశ్రయించి పరోక్షంగా పరబ్రహ్మతత్వ బోధ చేస్తూ ఉపనిషత్తులను శబ్ద రూపంగా గానం చేసింది. దానివల్ల మధ్యమాధికారులైన మహర్షులు కూడా ఉపనిషత్ తత్వాన్ని అందుకోగలిగారు. ఈ విధంగా మహర్షులు సరస్వతీదేవిని అనుసరించి వేదగానం చేస్తూ ఉంటే గమనించిన ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు, వరుణ వర్గం మొదలైన దేవజాతుల వారు కూడా వేదాధ్యయనానికి అవసరమైన నియమాలన్నీ పాటిస్తూ తాము కూడా వేదగానం చేయసాగారు. ఇలా వేద గానాలే కాక వారంతా పుష్కర తీర్థానికి చేరి తపస్సులు మొదలు పెట్టారు. ఇన్ని మాటలెందుకు, ఆ ప్రాంతాలలో ఉండే క్రిమి కీటాదులు కూడా తపోదీక్షకు ఉపక్రమించాయి. వీరంతా ఇలా తపస్సు చేస్తుంటే విష్ణుమూర్తి ఒక ప్రక్క తను కూడా తపోదీక్షలో ఉంటూనే మరొక చతుర్భుజ రూపాన్ని స్వీకరించి ఆ రూపంతో తపస్సు చేసే వారందరికీ రక్షణ కలిగించడం మొదలుపెట్టాడు. పూర్వమే తపస్సు మొదలుపెట్టిన అగ్నిదేవుడి యొక్క తపస్సు కూడా అనేక రూపాంతరాలను పొందింది. ఎందుకంటే ఈ అగ్నిదేవుడి యొక్క మూల రూపం విష్ణుదేవుడే. ఆ విష్ణుదేవుడు త్రేతాగ్నులను సృష్టి చేసి వాటి ద్వారా యజ్ఞ యాగాదులను వృద్ధి చేశాడు. ఆ తర్వాత ఈ అగ్నిదేవుడే సోమరస రూపంగా మారి ముల్లోకాలకు వ్యాపించాడు. ఈ అగ్నిదేవుడే జీవుల కడుపులలో జఠరాగ్నిగా మారి ఆ జీవులకు పుష్టి కలిగించాడు. ఆ తర్వాత అగ్నిదేవుడు తన మనస్సును సహస్రార చక్రంలో లగ్నం చేసి పరబ్రహ్మ తాదాత్మ్య స్థితి అందుకున్నాడు. ఇదిలా ఉండగా పూర్వం మధురాక్షస సంహార సమయంలో బ్రతికి బయటపడి పారిపోయిన రాక్షసులు మళ్ళీ ఒక చోటకి చేరి మళ్ళీ ఆయుధాలను సంపాదించుకొని దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఆశతో పుష్కర క్షేత్రానికి వచ్చారు. అక్కడ విష్ణు స్వరూపుడైన అగ్నిదేవుడు సమాధిలో ఉండటాన్ని గమనించిన రాక్షసులకు అకారణ వైరం పెరిగి ఆ అగ్నిదేవుడి మీద పర్వత శిఖరాలను వేసి కొట్టసాగారు. అయినా అగ్నిదేవుడు చలించలేదు. అప్పుడు ఆ రాక్షసులు తమ మాయాబలంతో మేఘాలలాగా మారి అగ్నిదేవుడి మీద రాళ్ల వర్షం కురిపించారు. అయినా అగ్నిదేవుడి యొక్క తేజోబలం వల్ల ఆ రాళ్లన్నీ కాలి బూడిదైపోయాయి. ఆ తర్వాత రాక్షసులు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆ అగ్నిదేవుణ్ణి చలింపచేయలేకపోయారు.
అప్పుడు ఆ రాక్షసులు భంగపడి గంధమాదన పర్వతం దగ్గరకు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఉగ్రమైన హింసాయుత భావాలతో తపస్సు చేయటం మొదలుపెట్టారు. అప్పుడు అగ్నిదేవుడు ఆ రాక్షసుల చుట్టూ తన విష్ణుమయమైన తేజస్సుతో మండిపోతూ వారిని దహించి వేశాడు. ఆ విధంగా అగ్నిదేవుడు దైత్యులను దహించడం గమనించిన విష్ణు భక్తులైన మహర్షులు ఆ అగ్నిని శాంతింప చేయటానికై వేద పారాయణాలు చేశారు. ఈ పారాయణల ప్రభావం ఆకాశంలో పెద్ద పెద్ద మేఘాలు పోగై పెద్ద వర్షాలు కురిసి ఈ అగ్ని జ్వాలాలన్నీ శాంతించాయి. పెద్ద పెద్ద వర్షాలు కురిసి ఆ అగ్ని జ్వాలాలన్నీ శాంతించాయి. జనమేజయ, ఈ విధంగా దేవతలంతా శ్రీ మహావిష్ణువునే ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క రక్షణలోనే ఉంటూ ఆయన చూపించిన మార్గంలో తపస్సులను ఆచరించి ఆ తపస్సుల ద్వారా అనేక దివ్య శక్తులను సంపాదించారు. ద్వేషభావ హింసాభావ పూరితమైన దానవులు దీనికి భిన్నంగా క్రూరమైన తపస్సు మొదలుపెట్టి కూడా పుణ్యం కలిసి రాక చాలా మటుకు భస్మీభూతులైపోయారు. కొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్నారు. కనుక సాధకులైన వారంతా విష్ణుమూర్తి యొక్క మార్గదర్శనంలో ధర్మబద్ధమైన తపస్సును ఆచరించినప్పుడే వారికి బ్రహ్మత్వ సిద్ధి లభిస్తుంది అని వివరించడం కోసమే పుష్కర క్షేత్రంలో దేవతలంతా చేసిన తపో విధానాలను నీకు వివరించడం జరిగింది. ఇక నీకు ఇప్పుడు దేవతలు సాధించిన తప ఫలితాలను వివరిస్తాను. ఆ విధంగా చాలా కాలం తపస్సు చేసిన దేవతలు చివరికి తపోదీక్షలను చాలించి అక్కడే సమావేశమై ఆ క్షేత్రంలోనే ఒక మహాయజ్ఞం చెయ్యాలని సంకల్పించారు. దానికి అనుగుణంగా వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క అగ్నికుండంలో నుంచే కొంత అగ్ని భాగాన్ని తీసుకొని వేరొక అగ్నికుండాన్ని ఏర్పరచుకొని దాంట్లో వేదోక్తమైన విధానంతో గొప్ప యజ్ఞం ఒకటి చేశారు. ఆ హోమకుండంలోని అగ్నిహోత్రుడు రోజు రోజుకి కాంతితో పెరిగిపోయి చివరికి యజ్ఞం పరిసమాప్తిలోకి వస్తూ ఉండగా ఆ యజ్ఞకుండంలో నుంచి ఒక దివ్య పురుషుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైన నూతన అగ్నిదేవుడి తేజో వైభవాన్ని గమనించిన దేవతా బృందం ఆయనకు బ్రహ్మదండము అనే పేరు పెట్టింది. బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మ అంటే యజ్ఞం, బ్రహ్మ అంటే జ్ఞానం. వేదమయమైన జ్ఞానమయమైన యజ్ఞంలో నుంచి పుట్టిన దివ్య శక్తి స్వరూపుడు కనుక ఆయనకు బ్రహ్మదండము అనే పేరు వచ్చింది. ఎప్పుడైతే దేవతలు తనకు బ్రహ్మదండం అని పేరు పెట్టారో అప్పుడు ఆ అగ్నిదేవుడు మరింత పెరిగి తన చేతులతో కత్తి, డాలు, ధనస్సు మొదలైన దివ్య ఆయుధాలను ధరించి దర్శనమిచ్చాడు. అది చూసిన విష్ణుదేవుడు తన రూపాన్ని పెంచుకొని అనేక చేతులు తెచ్చుకొని వాటితో గద, నాగలి, చక్రము, బాణము, డాలు, గొడ్డలి, శూలము, వజ్రము, ఖడ్గము, శక్తి, ధనస్సు, రోకలి అనే ఆయుధాలను ధరించాడు. నారాయణ మిత్రుడైన నరమహర్షి నాగలి, రోకలి ధరించాడు. దేవేంద్రుడు వజ్రాయుధం ధరించాడు. రుద్రదేవుడు శూలము, పినాకమనే ధనుస్సు ధరించాడు. మృత్యుదేవత దండాన్ని, వరుణుడు పాశాన్ని, కాలదేవుడు శక్తి ఆయుధాన్ని, త్వష్ట ప్రజాపతి గొడ్డలిని, కుబేరుడు గండ్ర గొడ్డలిని ధరించారు. ఇతర దేవతలు కూడా అనేక నూతన ఆయుధాలను ధరించారు. ఇక దేవశిల్పులైన విశ్వకర్మ మరియు త్వష్ట అనేవారు చాలా ఆయుధాలను ధరించారు. అప్పుడు విష్ణుదేవుడు సూర్యుడికి, రుద్రుడికి, ఇంద్రుడికి అగ్నిమయాలైన రథాలను సృష్టి చేసి ఇచ్చాడు. దేవశిల్పి అయిన విశ్వకర్మ వారికి రకరకాలైన విమానాలను అనగా నివసించే భవనాలను, ఆకాశంలో విహరించే విమానాలను కూడా తయారు చేసి ఇచ్చాడు. విష్ణుదేవుడు పుష్కరవనము అనే ప్రదేశానికి వెళ్ళి తన శరీరం నుంచి కొంత భాగాన్ని విడదీసి దీనిలో నుంచి దేవతా సైన్యాన్ని నిర్మించుకోమని దేవతలకు ఇచ్చాడు. దేవతల పక్షాన దేవశిల్పి అయిన త్వష్ట ఆ శక్తిని స్వీకరించి దేవతా సైన్యాన్ని నిర్మించి ఇచ్చాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ దేవతలు, దేవతా సైన్యాలు ఎక్కడ ఉండాలా అని ఆలోచించి తన నోటితో జౌహ్ అని పలికాడు. ఆ శబ్దంలో నుంచి ద్యులోకం అనబడే స్వర్గలోకం ఉద్భవించింది. దానిలోనే దేవతలు, వారి సేనలు, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు కూడా నివసించి సంచరించారు. దేవేంద్రుడు ఆ ద్యులోకాన్ని తన రాజ్యంగా చేసుకుని అక్కడ నుంచి తన శత్రువులైన దానవులను సంహరించడం ప్రారంభించాడు.
ఇక బ్రహ్మదేవుడు ఉన్నట్టుండి అంతర్ధానమైపోయి బ్రహ్మదండం అనబడే అగ్నిదేవుడిలో నుంచి ఐంద్రాశ్రములు, ఆగ్నేయాశ్రములు, వాయవ్యాశ్రములు, రౌద్రాశ్రములు అనే పేర్లతో 4 రకాల ఆయుధాల గుంపులను సృష్టి చేసి దేవతలకు ఇచ్చాడు. ఇక దైత్య, దానవ, రాక్షస జాతులలో జీవించి ఉన్నవారు కూడా దేవతలు చేసినట్టుగానే తపస్సు, యజ్ఞాలు చేసి దేవతల లాగానే తాము కూడా ఆయుధాలను సంపాదించి కొత్త సైన్యం కూడా సంపాదించి మహావీరులుగానే ఉన్నారు. కానీ వాళ్ళు తమ కామాది వికారాలను జయించలేకపోవటం వల్ల అధర్మ మార్గంలోకి వెళ్ళిపోయి దేవతల నుంచి విడిపోయి తమ రథాల మీద మందర పర్వతం ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ విడిగా జీవించసాగారు. అక్కడ వాళ్ళు తమ సొంత పద్ధతిలో తమ తపస్సు కొనసాగించుకున్నారు. కానీ శ్రీ మహావిష్ణువు అనేక సార్లు స్వయంగా పూనుకొని ఈ రాక్షస సంఘాలను, వాళ్ళ చతురంగ సేనలను సంహరించాడు. జనమేజయ, ఈ విధంగా సత్వగుణం గల దేవతల తపోబలం విష్ణుమూర్తి యొక్క అండతో జయోన్ముఖం కాగా తమోగుణ ప్రధానులైన రాక్షసుల తపస్సు వారికి అనేక సార్లు పరాజయాలను, వినాశనాలను తెచ్చిపెట్టింది. కనుక తపస్సు చేశామంటే చాలదు. చేసే తపస్సు ధార్మిక మార్గంలో ఉందో లేదో, సాత్విక మార్గంలో ఉందో లేదో కూడా సాధకులైన వారు ఎప్పటికప్పుడు ఆత్మపరీక్ష చేసుకుంటూ ఉండాలని దీన్ని బట్టి మనం గ్రహించాలి.